2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్ ఎవరికైనా సరే అండి అంటే ఒక్కొక్క డౌట్ ఉంటుంది. వన్ డేలో డివోర్స్ అనేది సాధ్యమా? వీటికి సంబంధించినటువంటి వాటిల్లో చట్టాల రూపకల్పన చాలా చేయాల్సినటువంటి ఉంటుంది. దాంతో పాటు గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకొని వాటికి తగ్గట్టు తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎక్కడైనా ఏ కేసెస్‌లో అయినా సాధ్యమైందా? సుప్రీంకోర్టు ఇటువంటి వాటికి ఏం చెప్తోంది? నాగరాజు గారు, మ్యూచువల్ డైవర్స్ అన్నది ఇంతకుముందు కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేసి ఒక 6 మంత్స్ వరకు ఉండేది. హ్మ్. ఓకే. ఇటీవల లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తాం జరిగింది. మ్యాండేటరీ పీరియడ్లో కూలింగ్ ఆఫ్ పీరియడ్ అవసరం లేదు. మ్యూచువల్ డైవర్స్ విత్ ఇన్ ఏ మంత్ ఆర్ 2 మంత్స్ షార్ట్ టైం, ఎంత పాసిబిలిటీ అంటే అంత షార్ట్ టైంలో మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయచ్చు. 6 నెలలు, 1 ఇయర్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇంకా అవసరం లేదు ఇక మీదట. బికాస్ మన పాపులేషన్ కంపేర్ చేసుకుంటే నాగరాజ్ గారు, ఇట్ ఇస్ క్లోజ్ టు 1.3, 1.4 బిలియన్ అయిపోయింది. ఓకే. మన కోర్ట్స్ వర్సెస్ పాపులేషన్ చూసుకుంటే ఇద్దరు అంగీకారం ఉన్నప్పుడు ఆ కేసుని కూడా మనం ఏళ్ల తరబడి తీసుకపోతే ఇంకా మన కోర్ట్స్ సరిపోవు. ఓకే. గతంలో మనం చూసుకుంటే డైవర్స్లే తక్కువ. ఓకే. కాలనీలో ఒక 4-5 డైవర్స్లు అయ్యేవేమో, అవి కూడా వినిపించేవి కాదు. మనం కనుక 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం తీసుకున్నా కూడా. మరి వాళ్ళ కాలనీలో ఒక 3-4 కలిసి ఉంటున్నారు. మిగతావన్నీ డైవర్స్లో టాక్లు వస్తూనే ఉన్నాయి. రైట్. సో ఇన్ని డైవర్స్ కేసులు, ఇన్ని ఫ్యామిలీ కేసులు పెరిగిపోయిన తర్వాత భార్యాభర్త ఇద్దరు కూడా ఒప్పుకొని నాకు మ్యూచువల్ డైవర్స్ కావాలి దేవుడా అన్నప్పుడు ఖచ్చితంగా మీరు వెంటనే డైవర్స్ ఇచ్చేయమని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు లాస్ట్ 1-2 ఇయర్స్లో బాగా చెప్తాం జరిగింది. అయితే మనం 15 డేస్ 20 డేస్ కూడా షార్టెస్ట్ డైవర్స్ వినటం జరిగింది. కానీ ఇటీవల రీసెంట్లీ పూణే ఫ్యామిలీ కోర్టులో పొద్దున్న అప్లై చేస్తే సాయంత్రం డైవర్స్ ఇచ్చేసారండి. షాకింగ్ ఫర్ ద ఎంటైర్ లీగల్ ఫెటర్నిటీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఎంటైర్ లీగల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. రీసెంట్లీ 1 month బ్యాక్. ఓకే. 1 month బ్యాక్ ఫ్యామిలీ కోర్టులో, పూణే ఫ్యామిలీ కోర్టులో పొద్దున్న వెళ్ళారు, పిటిషన్ సబ్మిట్ చేశారు, సాయంత్రం డైవర్స్ ఇచ్చేస్తాం జరిగింది. ఓకే. సో దిస్ హాస్ సర్ప్రైజ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఇన్ లీగల్ ఫెటర్నిటీ ఆఫ్ ఇండియా. ఇండియాలోనే ఇది షార్టెస్ట్ కోర్స్ ఆఫ్ డివోర్స్ అని చెప్పుకోవచ్చు. పొద్దున్న చేస్తే సాయంత్రం డైవర్స్ వచ్చేస్తాం ఏంటంటే నాగరాజ్ గారు. అదే కదండి. కానీ అది 100% నేను కరెక్ట్ అని చెప్తాను. అంటే ఈ వన్ డే డివోర్స్ అనేది అంటే ఏ గ్రౌండ్స్ బేస్ చేసుకొని వచ్చారు సార్? అంటే కోర్టు ఏం చెప్తుంది స్పెసిఫిక్గా ఇది అని చెప్పేసి చెప్పడం ఏమైనా మెన్షన్ అవుతుందా? అవునండి. అండ్ చట్టాల్లో అంటే ఏ సెక్షన్ ప్రకారం ఇది జరుగుతుంది జనరల్? సెక్షన్ 13B అండి. మ్యూచువల్ డివోర్స్. కంటెస్టెడ్ డివోర్స్ వేరు, మ్యూచువల్ డివోర్స్ వేరు. సెక్షన్ 13IA ఇవన్నీ కూడా క్రూయాలిటీ కిందకి, వేరే అనేక రీజన్స్ వస్తాయి. 13Bలో అసలు గ్రౌండ్స్ క్రూయాలిటీ ఏమీ అవసరం లేదు. దానికి అసలు పర్టికులర్గా గ్రౌండ్స్ అనేది ఏం అవసరం లేదు. క్రూయాలిటీ కానీ, హింస పెట్టాడు, ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. వాళ్ళకి జరిగి వాళ్ళు అలసిపోయి ఒకరినొకరు వాళ్ళు వదిలేసి వాళ్ళ లైఫ్లలో వాళ్ళు ఆల్రెడీ ఉంటారు. 2 ఏళ్ళ నుంచో 3 ఏళ్ళ నుంచో అసలు ఒకరి ముఖం కూడా ఒకరు చూసుకొని ఉండరు కొన్ని సందర్భాల్లో. అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ. జస్ట్ లీగల్గా వాళ్ళు మ్యారీడ్ అనే బంధం ఒకటి ఇంకా మధ్యలో ఉంటుంది. అది ఎరాడికేట్ చేస్తానికి మ్యూచువల్ డైవర్స్కి వెళ్తారు చాలామంది. అలాంటి దానికి కూడా మీరు ఇంకా ఆల్రెడీ వాళ్ళు వేరువేరుగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి 6 నెలలు కూలింగ్ పీరియడ్ దేనికండి నాగరాజ్ గారు? సో సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకొని గత కొన్ని ఏళ్ళగా 2-3 ఏళ్ల నుంచే చెప్తాం జరుగుతుంది కంటిన్యూగా. వీళ్ళు విడిపోతాం బాబోయ్ అని ఇద్దరు మొత్తుకుంటున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ మీరు కూలింగ్ పీరియడ్లని మళ్ళీ 6 నెలలు కోర్టు వారి టైము ప్లస్ వాళ్ళ అమూల్యమైన టైము వేస్ట్ చేయకండి. వెంటనే వాళ్ళకి ఎంత తొందరగా అయితే తొందరగా మ్యూచువల్ డైవర్స్లో ఇచ్చేసేయండి, డిగ్రీ ఇచ్చేసేయండి అని అన్నారు. అది పూణే ఫ్యామిలీ కోర్టు ఇవాళ అక్షరాల పాటించింది అని చెప్తాలో నాకు సందేహం లేదు. 1 డేలో మ్యూచువల్ డైవర్స్ ఇష్టం జరిగింది. ఎంటైర్ ఇది లీగల్ ఫెటర్నిటీకే ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. బికాజ్ ఎవరికి కూడా టైం వేస్ట్ అవ్వదు, కోర్టుకి టైం వేస్ట్ అవ్వదు, వీళ్ళకి టైం వేస్ట్ అవ్వదు, అడ్వకేట్స్కి టైం వేస్ట్ అవ్వదు, ఎవరి మానసికంగా ఎవరు కృంగిపోరు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ప్లాన్స్ ఉంటాయి నాగరాజు గారు. మేబీ ఫ్యూ పీపుల్ వాంట్ టు గో ఫర్ సెకండ్ మ్యారేజ్, మేబీ ఫ్యూ పీపుల్ వాంట్ టు ఫ్లై అవే, పిల్లల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటారు కొంతమంది. ఇవన్నీ చాలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అది ఆ సిట్యుయేషన్లో ఉన్నోళ్ళకి అర్థమవుతాయి తప్ప ఆ సిట్యుయేషన్లో లేని వాళ్ళకి ఇది అర్థం కాదు. మేము అదే ఇండస్ట్రీ కాబట్టి మేము మీకు చెప్పగలుగుతున్నాం తప్ప నార్మల్ కామన్ మ్యాన్కి ఆ సిట్యుయేషన్కి వస్తే కానీ ఇది ఎంత పెద్ద గుడ్ న్యూసో వాళ్ళకి తెలియదు. ఎలా సార్? అంటే కోర్ట్స్ కూడా రాసేటప్పుడు ఒక జస్టిఫికేషన్లో ఒక పాయింట్ మెన్షన్ చేస్తుంది కదా, అది ఏ విధంగా మెన్షన్ చేస్తుంది సార్? అంటే వెన్ బోత్ ఫర్దర్ రిఫరెన్సెస్ వెన్ బోత్ ఆర్ లివింగ్ దేర్ ఓన్ లైఫ్స్
from past few years, Hmm. and they've already gone for the counseling for several times. అంటే పెద్దవాళ్ళ సమక్షంలో కానీ అడ్వకేట్స్ సమక్షంలో కానీ కౌన్సిలింగ్ ఎన్నిసార్లు చేసుకొని అయినా కలవట్లేదు. ఆల్రెడీ వెన్ దే ఆర్ లీడింగ్ సపరేట్ లైఫ్స్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ అగైన్ ఇష్యూయింగ్ ఏ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేసి వెంటనే మ్యూచువల్ డైవర్స్ని అంగీకరించి డిగ్రీ ఇస్తాం జరుగుతుంది నాగరాజ్ గారు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటికీ ఒక డౌట్ ఉంది. ఎక్కువ మ్యారేజెస్ జనరల్గా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వైఫ్ అండ్ హస్బెండ్లో అంటే కొంతమంది ప్రెషర్స్ వల్ల పెళ్లి చేసుకోవటం, దాని తర్వాత కాపురం సరిగ్గా చేసుకోకపోవటం, వాటి వల్ల అంటే భావోద్వేగాలు ఎక్కువ అయిపోతున్నాయి. నాతో సరిగ్గా కాపురం చేయట్లేదని భర్త, నాతో సరిగ్గా కాపురం చేయట్లేదని భార్య, భావోద్వేగాలు ఎక్కువ అయిపోతున్నాయి. చావు దాకా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అవునండి. జస్ట్ సపరేషన్ అనేది జరిపోయింది అనుకోండి, అంటే చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం సమాజానికి ఏం అంటే కావాలో దాని నాగరాజ్ ప్రకారం గారు వెళ్ళిపోతే, ఆల్రెడీ వాళ్ళు సపరేట్ అయిపోయి ఉంటున్నారు. ఉమ్, ఇక్కడ ఆ రోజు వరకు వాళ్ళు ఇంట్లో ఉండి వస్తున్నారని కాదు. చాలా సందర్భాల్లో మేము చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళు విడిపోయి ఫిజికల్గా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈమె ఎక్కడో ఉంటాము ఆయన ఎక్కడో ఉండటం జరుగుతుంది. ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫార్మాలిటీ టు టేక్ ఏ డివోర్స్ తప్ప ఉమ్, వాళ్ళు ఆల్రెడీ మానసికంగా డివోర్స్ అయిపోయి ఉంటున్నారు. yes. అలాంటి వాళ్ళకి మళ్ళీ మీరు టైం వేస్ట్ చేయకండి. వెన్ దే ఆర్ ప్లానింగ్ దేర్ ఫ్యూచర్, మళ్ళీ ఇదొక అడ్డు కాకూడదు వాళ్ళకి, బా. ఇదొక సమస్య కాకూడదు వాళ్ళకి అని సుప్రీంకోర్టు చెప్తాం జరిగింది. Yes. గుడ్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్.